ఆయన అసహనానికి క్లియర్గా తెలిసిపోతుంది. అంటే ఆయన మనసుకి తెలిసింది, ఆయన హార్ట్కి తెలిసింది, అరే అనవసరంగా మనం ఒక జోకర్లం అయిపోయాం, భారతీయ జోకర్స్ పార్టీ అయిపోయాం, ఇలా అనవసరంగా తెలుగుదేశం పైన అభాండాలు అవాస్తవాలు చెప్పి ఆంధ్ర ప్రజలందరూ కూడా చేత్కరించుకుంటున్నారు అనే పరిస్థితి ఆయనకి అర్థమైపోయింది. నిన్న ఇండస్ట్రియల్ కారిడార్స్ అప్పుడు తిరిగి మళ్ళీ రిపీట్ చేశాడు. ఇవాళ నేను చెప్పిన మాట ఏదన్నా అన్నాడు ఆయన, కృష్ణపట్నందే ఉంది. నేను చెప్పిన మాట షేర్ హోల్డర్స్ అగ్రిమెంటు, స్టేట్ సపోర్ట్ అగ్రిమెంటు సైన్ చేసి డిసెంబర్లో ఇప్పుడున్న ఏపీఐఏసీ ఎండీ గారు అహ్మద్ బాబు గారు వీళ్ళందరూ కూడా సైన్ చేసి ఇచ్చింది. మీ దగ్గర పెండింగ్ ఉందా లేదా అన్న, దానికి జవాబు చెప్పకుండా ఇన్ని ఎకరాలు సేకరిస్తే ఇది అవుతుంది. అసలు ఆయనకి సబ్జెక్ట్ ఏమి తెలుసు? నాకు ఇవాళ డౌట్ వస్తుంది. ఏదో ఆయన ట్యాబ్లెట్లో ఒట్టి గూగుల్ సెర్చ్ చేసి మీడియాకి వచ్చి మాట్లాడతాడని చెప్పేసి అని అర్థమవుతుంది. అంతేగాని డీప్గా వెళ్ళి సబ్జెక్ట్ని రీసెర్చ్ చేసి వచ్చి మాట్లాడదాం అనేది కూడా లేదనేసి అర్థమైపోతుంది. ఇవాళ ఓపెన్గా ఆయన మాట్లాడడానికి తీరు చూస్తూ ఉంటే హీ వాస్ టోటల్లీ ఎక్స్పోజ్డ్ అనమాట. విశాఖపట్నం చెన్నై కారిడార్ది కూడా మాట్లాడుతూ చెప్పాడు. నేను క్లియర్గా చెప్పాను, అది కూడా ఎక్కడుంది, డిఐపిపి దగ్గర పెండింగ్ ఉందని. ఆయనకి ఒక పూట పని నిన్న సాయంత్రం చెప్పాను, ఒక ఫోన్ కొడితే ఆయనకి డీటెయిల్స్ వచ్చేస్తాయి, పెండింగ్ ఉందో లేదో చెప్పమని. అది మాట్లాడు. 30 లక్షలు వస్తాయి, 40 లక్షల ఉద్యోగాలు వస్తాయంటే మాకు తెలియక మేము ఎందుకు తొందరపడుతుంది. కోస్టల్ ఎంప్లాయ్మెంట్ జోన్ రావాలని, వైజాగ్ చెన్నై కారిడార్ తొందరగా వేగవంతంగా అవ్వాలని, చెన్నై బెంగళూరు కారిడార్ తొందరగా ఈ కృష్ణపట్నం రావాలని మాకు లేదా? ఉద్యోగ కల్పన పెరుగుతుంది, ఎకానమీ డెవలప్ అవుతుంది, గేట్వే టు ఇండియా అవుతుంది అని ఈస్ట్ కోస్ట్ అని చెప్పేసి అని ఈ ఏరియా అంతా కూడా మేము ఆల్రెడీ ఎప్పుడో గేట్వే టు ఈస్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ అని చెప్పేసి 2014 డిసెంబర్ నుంచి మేము ప్లాన్ చేసి ప్రమోట్ చేస్తున్నాం. లుక్ ఈస్ట్ అని ప్రధానమంత్రి గారి పాలసీకి అనుగుణంగా అన్నిటిపైన ఏమీ చెయ్యలేదు, ఇంకా ఇవ్వము కూడా. కాబట్టి ఎలక్షన్స్ అయ్యే వరకు మాటల మీద మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్తే అసహనంతో సభ్యత అడ్డొస్తుంది. కాబట్టి నేను మాట అంటాను. ఆయన అన్నాడు, అరే ఈయన షేర్ మార్కెట్ నిపుణుని తీసుకొచ్చేసి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చేశాడని చెప్పేసాను. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో నేను చెప్పను గాక చెప్తే నా సభ్యత అడ్డొస్తుంది. నాకంటే చిన్నాడు కాబట్టి డెఫినెట్లీ ఆయనకంటే నేను 5 సంవత్సరాలు పెద్దాడిని. అంటే ఆయన ఎలక్షన్ ఎఫిడవిట్లో పెట్టిన ఏజ్ని బట్టి ఆయన ఎలక్షన్ ఎఫిడవిట్లో 28 కోట్లు ఆస్తుంది అన్నాడు. నాకైతే అంత ఆస్తి లేదని. నా ఐటీ రిటర్న్ మొన్నటి కూడా 2017-18 కూడా ఫైల్ చేశాను. ఆయనకి 28 కోట్లు ఆస్తి ఆయన చూపించాడు. అందులో దాదాపు ₹1 కోటి షేర్లు, బాండ్లు, డిబెంచర్లు ఉన్నాయి. అంటే షేర్ మార్కెట్ పైన ఆయనకి బాగా అవగాహన ఉన్నట్టే. అంటే ఎవరన్నా డాక్టర్ సక్సెస్ఫుల్ అయితే డాక్టర్ని తీసుకొచ్చేసి అడ్మినిస్ట్రేషన్లో పెట్టరా? ఎవరన్నా స్పోర్ట్స్ మెన్ సక్సెస్ఫుల్ అయితే ఆ స్పోర్ట్స్ మెన్ని తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్లో పెట్టరా? ఒక ఇంజనీర్ సక్సెస్ఫుల్ అయితే ఇంజనీర్ని తీసుకొచ్చేసి అడ్మినిస్ట్రేషన్లో పెట్టరా? అంటే నేను స్టాక్ మార్కెట్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉండి నేను హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ డైరెక్టర్గా చేసినాడిని, నాకు ఎకానమీ పైన అవగాహన ఉంది. స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ వలన వివిధ ఇండస్ట్రీస్, నాట్ వన్ ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఎట్లా ఉంటుంది, లేకపోతే స్టీల్ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది, షుగర్ ఎట్లా ఉంటుంది, వీటన్నిటిపైన అవగాహన ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కాన్ఫిడెన్స్ తోటి నాకు ఉద్యోగం ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ ఎ పొలిటికల్ నామినేషన్, అది కూడా ఆయన గుర్తుంచుకోవాలి. ఇదివరకు ఇదే జాబ్ వైస్ చైర్మన్ పోస్టు మండవ వెంకటేశ్వరరావు గారు చేశారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చేశారు. అంటే వాళ్ళందరూ రాజకీయ నాయకులు కదా. అంటే ఈయన ఏంటి, ఎక్కడో స్టాక్ మార్కెట్ నుంచి వచ్చిన ఆయన ఇవాళ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడయ్యి నన్ను బట్టలోడదీసి ప్రజల్లో అబద్ధాలు చెప్పినట్టు పోర్ట్రే చేస్తున్నాడు కదా అని చెప్పేసి మనసు నొచ్చుకుని అంత చులకనగా మాట్లాడతాడు ఆయన.